బీసీ రిజర్వేషన్ అనేది రోజు రోజుకు వేడెక్కుతుందనే చెప్పుకోవచ్చు. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా వరకు ఒక్కెత్తుంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీసీ నాయకులు అయితే పోటీగా ధర్నాలు నిరసనలు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే గన్ పార్క్ వరకు ఉందాము. మనతో పాటు ఉన్నారు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇన్ని ధర్నాలు చేసినా నిరసనలు చేసినా బీసీ రిజర్వేషన్ అనేది ముందుకెళ్ళడం లేదు, ఇటు వెనక్కి రావడం లేదు, అలానే మాత్రం ఉండిపోతుంది. హైకోర్టు మాత్రం 50% మించకుండా నోటిఫికేషన్ అయితే వేస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో దీనికి మీ రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో ఒక స్వార్థం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మన కామారెడ్డిలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిపోయాడు. చెప్పినాక ఈ ఉద్యమం మొదలైంది. మా బీసీలకు 42% మీరు రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు అని. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక మేము రిజర్వేషన్ ప్రకటిస్తామని అంటారు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఎప్పుడు, ఈ బీసీ రిజర్వేషన్ రావడం ఎప్పుడు? ఇది కాని పని. కాకుంటే ఏమైపోయింది, ఇందులో మీరు అడిగినట్టు ఎందుకు ముందుకు పోతలేదు అని అంటే ఇందులో ప్రతి ఉద్యమంలో కొంతమంది దేశద్రోహులు ఉన్నట్టు, స్వాతంత్ర పోరాటం అప్పుడు కూడా కొంతమంది దేశద్రోహులు ఉన్నట్టు, ఈ బీసీ ఉద్యమాలు చేసేటప్పుడు కూడా బీసీ ద్రోహులు కొంతమంది ఉండి కొన్ని పార్టీలకు అమ్ముడు పోయిండ్రు. కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీజేపీకి అమ్ముడు పోయిండ్రు బీసీ నాయకులు. కాబట్టి ఎప్పుడైతే అమ్ముడు పోయినరో వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాన్ని పాటిస్తారు తప్ప బీసీ సిద్ధాంతాన్ని పాటించడానికి ముందుకు రావట్లే. కొంతమంది బీసీలు అమ్ముడుపోయారు అని అంటున్నారు కదా, మరి వాళ్ళు రాజకీయ పరంగా అమ్ముడుపోయారా లేకపోతే ఇంకా వేరే వృత్తిలో ఎవరైనా ఉండి అమ్ముడుపోయారా? రాజకీయ పరంగా ఇవాళ ఢిల్లీలో ఒక నాయకుడు, బీసీ నాయకుడు పేరు చెప్పను నేను, మీ అందరికీ తెలుస్తుంది. ఢిల్లీలో ఆయన పోయి ధర్నా చేసిండు. ధర్నా చేస్తే అక్కడికి మన రాష్ట్ర మంత్రులందరూ పోయినరు. సీఎం కాడి నుంచి రాష్ట్ర మన పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షునితో సహా అందరూ కూడా ఢిల్లీకి పోయడం జరిగింది. మరి ఆ బీసీ నాయకుడు ఢిల్లీలో 2-3 వేల మందితోటి ఒక ధర్నా చేయడం జరిగింది. 2-3 వేల మందికి ధర్నా చేయడానికి కావలసిన అమౌంట్ ఎక్కడిది, డబ్బులు ఎక్కడి, మంత్రులు రావడానికి డబ్బులు ఎక్కడి, అక్కడ టెంట్లు వేయడానికి, వాళ్ళకు వసతికి, వాళ్ళకు భోజనాల ఖర్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే పార్టీ సమకూర్చింది. కాబట్టి న్యాచురల్గా ఎప్పుడైతే పార్టీ ఫండ్ ఇస్తుందో ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు, బీసీలకు అనుకూలంగా కాదు. కాబట్టి వీళ్ళు బీసీ ద్రోహులు అయినరు. అమ్మ డిమాండ్స్ ఏంది? మొట్టమొదలైతే మాకు 42% హిందూ బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ కావాలి. ఈ 42%లో రేవంత్ రెడ్డి మెలికేం పెట్టిండంటే 10% ముస్లింలకు ఇస్తా అంటాడు. 4% వైఎస్ఆర్ ఉండగా 4% రిజర్వేషన్ ఇస్తేనే వాళ్ళు దాదాపు ఒక 30-40 సీట్లు గెలిచిర్రు. ఇవాళ 10% ఇస్తే మొత్తం కార్పొరేషన్ సీట్లని ముస్లింలే గెలుస్తారు, హిందువులకు ఏముండదు, ఇక హిందూ బీసీలకు ఏముండదు. కాబట్టి మేము పోరాడేది ఏంటంటే 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, అది హిందూ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అన్న చెప్పండి, ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు చేస్తే చాలా వరకు వేరే కులాలకు మనము నష్టం చేసినట్టు అవుతాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా వరకు కొన్ని ఆరోపణలు చేస్తారు. దానికి ఏమంటారు? ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు కదా, మీరు గత 70 సంవత్సరాల నుంచి కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు నా కామారెడ్డిలో డిక్లరేషన్ ఏంటంటే బీసీ కుల సంఘాలన్నీ కూడా ఐక్యమైనయని ఆ కామారెడ్డిలో ఏదో తూతూ మంత్రంగా ప్రవేశపెట్టారు. కానీ 42% కాదండి, 50% ఇచ్చినా తక్కువే. 2,30,00,000 మంది బీసీలు ఉన్నప్పుడు వాళ్ళను ఈ రకంగా 42% అని 9th షెడ్యూల్ తెలియదా మీకు? 50% దాటుతుందని తెలియదా? మరి ఏ విధంగా మీరు బూటగా మాటలు ఈ విధంగా మీరు ప్రవేశపెట్టారు? కాబట్టి మేము అన్ని పార్టీలు జేఏసీ ద్వారా మేము అన్ని పార్టీలకు కూడా పెడతా ఉన్నాము. 50% కాదు, మాకు 9th షెడ్యూల్ అనేది మనం పక్కన పెట్టేసి 50% వరకు మీరు లోకల్లో ఇస్తామని అంటున్నారు కదా. మీరు రెబల్స్ క్యాండిడేట్లు లేకుండా ఓన్లీ బీసీలకే కేటాయించి బీసీలను మీరు రెబల్ క్యాండిడేట్లను మరి రెడ్డిని ఒకసారి మరి వాళ్ళకి ఇచ్చి మనకు బీసీలకు ఇచ్చినట్లయితే మళ్ళీ అక్కడ రెడ్డే గెలుస్తాడు. కాబట్టి మీకు రాబోయే రోజుల్లో కంపల్సరీ ఈ మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో బీసీ కాబట్టి ఆయన విజయం సాధించిండు. ఈ బీసీ ఉద్యమమే అది, ఈ గెలుపు కేవలము కాంగ్రెస్ గెలుపు కాదు,
అదేవిధంగా ఈరోజు అంటే నవీన్ యాదవ్ని బీసీ రిజర్వేషన్ కోసమే గెలిపించారా? మేము బీసీ మా కుల సంఘాలన్నీ కూడా నవీన్ యాదవ్ గెలవాలనే మేము లోపలికి పనిచేసాము. వాళ్ళకందరికి కూడా మేము బీసీలకు మన యూనిటీ ఏందో అది తెలియపరచాలి ఓటు ద్వారా అని ఏదైతే నవీన్ యాదవ్ను మనం గెలిపించామో అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా బీసీలను అదేవిధంగా చాప కింద నీళ్ళలాగా పారుకుంటూ పోయి రేపు బీసీ సీఎంను కూడా చేస్తామని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 50% దాటకుండా రిజర్వేషన్లు కల్పించలేము. కాబట్టి మీరు 50% పరిమితం చేయండి అని అంటే జయలలిత గారు తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు కోర్టు ద్వారా తర్వాత రాష్ట్రపతి ద్వారా అమెండ్మెంట్ తీసుకొచ్చి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించడానికి ఆమె ఆమోదం పొందింది. అదేవిధంగా ఇక్కడ కూడా 50% దాటితే ఏం ప్రాణాలు పోయేది ఏం లేదు. ఇన్నేళ్ళు బీసీలు వెనకబడ్డారు. ఇప్పుడు 50%కి 2-3% ఎక్కువైతే ఏమవుతుంది? ఏం కాదు, బీసీలకు లాభం అవుతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే వేరే కులాలకు నష్టం కాదా సార్? ఏ కులాలు? ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు తక్కువ ఏం కాదు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది. వాళ్ళు ఏం పోరాడతలేరు, ఎందుకంటే వాళ్ళకి సఫిషియెంట్ రిజర్వేషన్ ఉన్నది. బీసీలకే లేదు. బీసీ 52% అని కేసీఆర్ అంటే అది 62% పైన ఉన్నారు. అయినా కూడా మేము ఒప్పుకుంటాం 52% అని. కానీ 52% మరి 50% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఇస్తలేరు. 42 అంటున్నారు. మరి దానికి ఒప్పుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 50% దాటొద్దు అంటారు. కాబట్టి ఇది రాష్ట్రపతి ద్వారా అమెండ్ చేసి 50% రిజర్వేషన్ దాటినా కూడా ఏం కాదని బీసీలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ విధంగా వాళ్ళ ఎవరైతే నిరసనలు అయితే చేపట్టడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా దీని గురించి అయితే చూసుకున్నట్టయితే బీసీ ముఖ్యమంత్రి కూడా మేము చేసే మాకు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇన్ కేసు బీసీ రిజర్వేషన్ చేయకపోతే మేము బీసీ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసేసి వేరే వాళ్ళని చేస్తామని చెప్పేసి అయితే వారి ఆరోపణలో వాళ్ళ ద్వారా మాట్లాడడం అయితే జరిగింది. వీడియో ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ గన్పర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.